రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని బాలనగర్ వార్డు చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పుల్కం రాజు ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుల్కం రాజు మాట్లాడుతూ ప్రపంచం శాంతి కోరేది యేసు దేవుడని, వేములవాడ ప్రాంతంపై యేసు కృప ఉండాలని కోరారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో బాగుండాలని అన్నారు. పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ తరుణ్ తదితరులు ఉన్నారు. రక్షించిన స్తుతుడైన సర్వేశ్వర, పవిత్రాత్మైన సర్వేశ్వర, మహాపరిశుద్ధ త్రిత్వ, మీ మహత్తర శక్తిని అద్భుత విధముగా వెల్లడి చేసిన దివ్యపాల యేసువా, ఆచరించి పాలింప జ్ఞానం గల దివ్యపాల యేసువా, ఎల్లవేళలా మాకు తోడ్పడుటకు ఆశించు దివ్యపాల యేసువా, హృదయముల నుండి అంధకారమును పారద్రోలు సత్య వెలుగైన దివ్యపాల యేసువా, మనమందరం కూడా ప్రపంచమంతా కూడా క్రీస్తు జయంతి మహోత్సవాన్ని, క్రిస్మస్ పండుగను ఘనంగా కొనియాడుతూ ఉంది. ఈరోజు మా గ్రామంలో, బాలనగర్ గ్రామంలో మేమందరం కూడా ఒకే సంఘముగా ఈ యొక్క క్రిస్మస్ వేడుకలను సంతోషముతో, యేసుక్రీస్తునందు విశ్వాసంతో కొనియాడుతూ ఉన్నాము. ఈరోజు మన వేములవాడ పట్టణ ప్రజలందరికీ కూడా మా గ్రామము తరపున క్రీస్తు జయంతి, క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేస్తూ, ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దివ్యబాల యేసు రూపంలో ఈరోజు మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు. మీకందరికీ కూడా మా గ్రామం తరపున, మా తరపున క్రీస్తు జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆ దేవాతి దేవుడు మిమ్మల్ని ఎప్పుడు దీవించాలని, ఆశీర్వదించాలని, ప్రభు యొక్క దీవెన మనందరిపై ఎప్పుడు ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పట్టణ మరియు బాలనగర్ ప్రజలందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ప్రపంచం శాంతి కోరే దేవుడు యేసుక్రీస్తు. మరి శాంతి అంటేనే యేసుక్రీస్తు. మరి 2000 సంవత్సరం కింద డిసెంబర్ 24 జన్మించి మరి ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ పండుగ ప్రపంచవ్యాప్తంగా జన్మదినం జరుపుకోవడం చాలా గొప్ప దినంగా, పర్వదినంగా భావిస్తూ, మరి ఆ యేసుక్రీస్తు ఈ యొక్క వేములవాడ ప్రాంతంపై, ఈ యొక్క ఉన్నటువంటి అభివృద్ధి వ్యవసాయ రంగంపై, మరి వాణిజ్య రంగాలపై వారి యొక్క కృప ఉండాలని చెప్పి కోరుకుంటూ, రాబోయే రోజుల్లో మంచి వాతావరణంలో శాంతియుతంగా ఈ యొక్క రాష్ట్రంలో, కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో, ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే అయినటువంటి ఆదిశ్రీనివాస్ గారి నాయకత్వంలో, మరి వారి తరఫున కూడా ఈ ప్రజలందరికీ ఈ యేసుక్రీస్తు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో ప్రజలందరూ సుఖశాంతులు ఉండాలని చెప్పి మరొకసారి ఆ క్రిస్మస్ సందర్భంగా ఆ దేవుడిని కోరుకుంటూ, ఈ బాలనగర్ చర్చిలో ప్రార్థన చేస్తున్నటువంటి మా యేసుక్రీస్తు సోదరులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం.